So hello friends, welcome back to my channel Sri Moms Tips. Sri Moms Tips లో ఈ రోజు వీడియో వచ్చేసి ఆఫ్టర్ డెలివరీ మీరు ఒక మిస్టేక్ అనేది చేస్తూ ఉంటారన్నమాట. సో ప్రెగ్నెన్సీ మొత్తంలో మీరు ఏ మిస్టేక్ చేయరు, డెలివరీ తర్వాత మాత్రం ఈ మిస్టేక్ అనేది ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. సో అది ఏంటి అనేది ఈరోజు వీడియో అన్నమాట. సో డెలివరీ తర్వాత మనకి యాంటీబయాటిక్స్ ఇస్తారు, పెయిన్ కిల్లర్స్ ఇస్తారు అండ్ కాల్షియం విటమిన్ టాబ్లెట్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే ప్రెగ్నెన్సీలో బేబీ కడుపులో ఉన్నన్ని రోజులు బాగానే వేసుకుంటాం, కానీ డెలివరీ అయినాక ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోము. సో ఆ పెయిన్స్ భరిస్తూ ఉంటాము, ఆ స్టిచెస్ అనేవి మంచిగా ఆరిపోవడానికి క్రీమ్ ఇస్తూ ఉంటారు అండ్ మనకి పౌడర్ ఇస్తూ ఉంటారు. ఏది కూడా వీళ్ళు వాడరు అనమాట. సో ఎవరైతే మెడిసిన్ లోపలికి వాడకుండా అండ్ పౌడర్స్ యూజ్ చేయకుండా ఉంటారో వాళ్ళకి స్టిచెస్ అనేవి తొందరగా హీల్ అవ్వవు. సో ఖచ్చితంగా వీళ్ళకి చాలా టైం పడుతుంది అండ్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. సో ఆ కుట్ల దగ్గర నుంచి ఇన్ఫెక్షన్ అనేది వచ్చి ఇంకా చాలా ప్రాబ్లం అవుతుంది తర్వాత. సో యూరిన్ ఇన్ఫెక్షన్స్ అండ్ తర్వాత స్టిచెస్ దగ్గర ఇన్ఫెక్షన్ ఇలాంటివన్నీ పెరిగిపోతాయి. అండ్ కాల్షియం విటమిన్ ట్యాబ్లెట్స్ అండ్ ఐరన్ ట్యాబ్లెట్ కూడా మీరు 6 months వరకు వీలైతే పాపకి లేదా బాబుకి పాలిచ్చినంత వరకు కూడా మీరు కాల్షియం ఐరన్ విటమిన్ ట్యాబ్లెట్స్ అనేవి ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఎందుకంటే దీనివల్ల మీకు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు, సో సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. సో కాల్షియం అండ్ ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, విటమిన్ ట్యాబ్లెట్ కూడా. సో వీటి వల్ల మీరు పాలు తాగుతుంటే మీ బేబీ పాలు తాగుతూ ఉంటుంది కదా, సో మీరు ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల బేబీకి కూడా ఆ పోషక విలువలు అనేవి వెళ్తూ ఉంటాయి. కాల్షియం వెళ్ళిపోయి వాళ్ళకి బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి అండ్ ఐరన్ ద్వారా వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది, కలర్ మంచుకుంటారు అండ్ విటమిన్స్ వల్ల విటమిన్ లోపం ఏం రాకుండా బాగుంటారనమాట పిల్లలు. సో మీరు ఖచ్చితంగా ఆఫ్టర్ డెలివరీ యాంటీబయాటిక్స్ వేసుకోవాలి అండ్ పెయిన్ కిల్లర్స్ వేసుకోవాలి. దాని తర్వాత ఈ ట్యాబ్లెట్స్ అనేవి ఐరన్, కాల్షియం, మల్టీవిటమిన్ ఇవి మాత్రం ఖచ్చితంగా 6 months వరకు యూజ్ చేయండి. అండ్ ఈ యాంటీబయాటిక్స్ అయితే జస్ట్ 10 daysకి అవి హీల్ అయ్యేంత వరకు ఇస్తారనమాట. ఆ 10 days అయినా మీరు యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇది మీకే మంచిదన్నమాట. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా మనము ఫ్యూచర్లో మంచిగా పేషెంట్ లాగా బెడ్ మీద కాకుండా అన్ని రకాల పనులు మనం చేసుకునేట్టుగా ఇవి యూజ్ అవుతాయి. కాబట్టి మీరు హ్యాపీగా యూజ్ చేయాలన్నమాట. అండ్ స్ట్రెస్కి కూడా లోనవ్వకుండా మంచిగా ఉంటారు. సో ఖచ్చితంగా ఏ నొప్పి లేకుండా తొందరగా మానిపోయి మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలంటే ఆఫ్టర్ డెలివరీ మీరు ఖచ్చితంగా మెడిసిన్ అనేది యూజ్ చేయాలి. సో డాక్టర్ ఇచ్చిన కోర్స్ని మీరు కంప్లీట్ చేయాలి. దానివల్ల మీకే మంచిది అండ్ మీ బేబీకి మంచిది. సో ఖచ్చితంగా ఈ మిస్టేక్ చాలామంది చేస్తూ ఉంటారు, కాబట్టి ఇది చేయకూడదు అనేసి ఈరోజు టాపిక్లో నేను మీ ముందుకైతే వచ్చాను. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.